హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది 309 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ 309 కిలోమీటర్ల రైల్వే లైన్ ని నిర్మించడానికి మొత్తం 2800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాల వ్యయంతో ఈ రైల్వే లైన్ ని ప్రారంభించడం జరిగింది. ఈ రైల్వే లైన్ ని మొత్తం 5 ఫేసులుగా విభజించారు. అందులో మొదటి ఫేజ్ వచ్చేసి పిడుగురాల నుండి శావల్యాపురం వరకు ఉంటుంది. అలాగే రెండవ ఫేజ్ వచ్చేసి శావల్యాపురం నుండి దర్శి వరకు ఉంటుంది. ఈ పిడుగురాల నుండి శావల్యాపురం వరకు మనకి రైల్వే లైన్ అనేది ఇదివరకే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ రైళ్ల యొక్క ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఇప్పుడు దర్శి వరకు కూడా రైల్వే లైన్ అనేది అందుబాటులోకి రావడంతో ఇక్కడ గుండ్లకమ్మ దర్శి మధ్యలో రైళ్లు అనేవి పరుగులు పెట్టడానికి ఇక్కడ అనుమతులు అనేవి లభించడం జరిగింది. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ మ్యాప్ లో చూసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఇది పేరుకి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ గా చెప్తారు. ఇది ఈ పిడుగురాల స్టేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది నడికుడికి పక్కనే ఉంటుంది ఈ పిడుగురాళ్ళు. ఆ తర్వాత ఇది శ్రీకాళహస్తి దగ్గర కాదు, ఇక్కడ ఈ వెంకటగిరి ప్రాంతంలో ఎండ్ అవుతుంది. ఇక్కడ పిడుగురాల్లో స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది మొత్తం 5 ఫేసులుగా ఇక్కడ వెంకటగిరి వరకు చేరుకుంటుంది. అందులో మొదటి ఫేజ్ వచ్చేసి ఈ పిడుగురాల నుండి ఇక్కడ శావల్యాపురం వరకు ఉంటుంది. రెండవ ఫేజ్ వచ్చేసి ఇక్కడ దర్శి వరకు ఉంటుంది. మూడవ ఫేజ్ వచ్చేసి ఈ కనిగిరి వరకు వెళ్తుంది. నాలుగో ఫేజ్ వచ్చేసి ఈ ఓబులవారి పల్లె వరకు వెళ్తుంది. ఐదో ఫేజ్ వచ్చేసి ఇక్కడ వెంకటగిరికి చేరుకుంటుంది. ఇక్కడ ఇదివరకే మనకి ఈ పిడుగురాల నుండి ఈ శావల్యాపురం మధ్యలో మొత్తం మనకి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 45 కిలోమీటర్లు. ఆ తర్వాత శావల్యాపురం నుండి రెండో ఫేజ్ లో భాగంగా ఈ దర్శి వరకు పనులు చేపట్టారు. ఇక్కడ శావల్యాపురం దాటిన తర్వాత ఈ రైల్వే లైన్ అనేది మనకి గుంటూరు గుంతకల్లు రైల్వే లైన్ లో భాగంగా కొద్దిమేర పాత రైల్వే ట్రాక్ లో కలుస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ అనేది కనిపిస్తుంది కదా, వినుకొండ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ గుండ్లకమ్మ వరకు ఇది పాత రైల్వే లైన్ లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ గుండ్లకమ్మ నుండి దర్శి వరకు కొత్త ట్రాక్ ని నిర్మించారు. ఈ కొత్త ట్రాక్ యొక్క కిలోమీటర్స్ వచ్చేసి మొత్తం 26 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు మనకి ఈ పిడుగురాల నుండి దర్శి వరకు మనకి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. అంటే అటు ఇటుగా ఇదొక 45 కిలోమీటర్లు, ఇదొక 26 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల వరకు ఇక్కడ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ దర్శి ప్రాంతంలో రైల్వే స్టేషన్ అనేది నిర్మిస్తున్నారు అద్దంకి దగ్గర. ఇక్కడ ఈ స్టేషన్ అనేది కంప్లీట్ అయితే ఈ రూట్ లో ప్యాసింజర్ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం అయితే గూడ్స్ ట్రైన్స్ అయితే తిరుగుతాయి. ఈ ప్యాసింజర్ రైలు అయితే మనకి ఇక్కడ ఈ దర్శి దగ్గర కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేసేస్తారు. ఈ స్టేషన్ కూడా తొందరనే కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ కి 75 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడానికి రైళ్లకి పర్మిషన్ అనేది వచ్చింది. మీరు అనుకోవచ్చు 75 కిలోమీటర్లు ఏంది అంత తక్కువ అని. ఇక్కడ ట్రాక్ అనేది కొత్తగా అందుబాటులోకి వచ్చింది కదా, సేఫ్టీ ప్రికాషన్స్ లో భాగంగా ఈ వేగం అనేది తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఈ ప్యాసింజర్ ట్రైన్ అనేది ఈ దర్శి నుంచి పిడుగురాలకైనా ప్రయాణించవచ్చు, ఇటు విజయవాడ నుండి ఈ దర్శి వరకైనా ప్రయాణించవచ్చు, లేదా గుంతకల్ నుండి ఈ దర్శి వరకైనా ప్రయాణించవచ్చు, లేదా ఈ సికింద్రాబాద్ నడుకుడి మీద నుంచి ఈ దర్శి వరకు ప్రయాణించవచ్చు. ఇది చాలా రూట్లకి ఇది కన్వెంట్ గా ఉంటుంది. ఈ దర్శి అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ కనిగిరి, ఈ ఓబులవారిపల్లి, ఈ వెంకటగిరి వరకు మనకి రైల్వే లైన్ అనేది నిర్మించవలసి ఉంటుంది. ఇక్కడ పనులు అనేవి వేగాన్ని అందుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే తొందరలోనే ఈ రైల్వే లైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేది అందుబాటులోకి వస్తే ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి ఇక్కడ రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఈ రైల్వే లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలకి రైలు సౌకర్యం అనేది వచ్చి ఇక్కడ ప్రజల కష్టాలనేవి రవాణా పరంగా తీరనున్నాయి. అలాగే ఈ ఓబులవారిపల్లి, ఈ కనిగిరి, ఈ దర్శి అనేది చాలా వరకు వ్యవసాయ అలాగే పరిశ్రమలకి పెట్టిన పేరుగా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే ఉత్పత్తులని ఈ గూడ్స్ ట్రైన్స్ ద్వారా దేశ నలుమూలలకి తరలించడానికి ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ప్రజలకి ఎంతగానో ఉపయోగపడబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ గురించి ఎవరికైనా అవగాహన ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్.